విజయలక్ష్మి గారు, ప్రతిమ గారు మంచి కర్ణాటక స్పెషల్ వాంగిబాత్ మాకు పరిచయం చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వంటకం ఏంటండి? పదరపేణి అండి. పదరపేణి. అప్పటి నుంచి డౌట్ వస్తుందండి నాకు, మీకు ఎంత కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నంత మాత్రం, కన్నడ పాటలు పాడినంత మాత్రాన శారీ మీద కూడా మీరు ఇలాంటి వీణ బొమ్మలు వేసుకున్నారు కదా, వీణ ఎంబ్రాయిడరీ చేసుకున్నారు. సింబాలిక్ కూడా చూసారా? అదనమాట. ఇష్టం కాదు, పిచ్చి కాదు, ప్రాణం అనమాట. సరే, మరి పదరపేడికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మైదా పిండి, చక్కెర పొడి, నూనె, డాల్డా, బియ్యం పిండి. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక గంట ముందు మైదా పిండి కొంచెం నీళ్లు పోసి చపాతీ పిండి లాగా తడిపి పెట్టుకోవాలి. ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం మేము. పెట్టుకున్నారా? ఓకే, ఇలా ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి. ఉండల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, దీనిలో మరి చపాతీ లాగే ఒత్తుకోవాలండి. ఓకే, సో ఇక్కడేదో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామండి. ఏంటిది? అది బియ్యం పిండి, డాల్డా. బియ్యం పిండి, డాల్డా పేస్ట్ లాగా దీని మీద పూసి మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఓకే, అసలు పెట్టుకుందామా? ఇది మీ దగ్గర పెట్టుకోండి. సో బియ్యం పిండి, డాల్డాని మిక్స్ చేసుకొని పేస్ట్ లా తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దామండి. వేసేయండి. సరిపోతుందండి? నూనె, డాల్డా కూడా వేసుకోవాలి. ఓకే, అంటే డాల్డా ఎందుకు వేస్తున్నాము? ఏదైనా కంపల్సరీ వెయ్యాలా దీంట్లో? ఆ రెండు స్మెల్ మరి నూనె వాసన రాకుండా. ఓకే ఓకే, అది వేడి ఎక్కే లోపల ఇది ఒత్తుకుందాము. ఇది చపాతీ లాగా ఒత్తాలి. ఓకే, మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇంతవరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు? నా ప్రొఫెషన్ అదే అండి. యాక్చువల్గా డాన్స్ కూడా వోకల్ సపోర్ట్ ఇస్తుంటాను. ఓకే, ప్రోగ్రామ్స్ చేస్తాను. ఎన్ని చేశారు ఇంతవరకు? ఐడియా ఉందా నా కౌంట్? 100 పైన చేస్తాను. 100 పైన చేశారా? వావ్. ఇంకేదైనా మంచి పాట పాడండి మా కోసం ప్రతిమ గారు. తప్పకుండా. అంటే మీ ఇష్టం, కర్ణాటక మ్యూజిక్ కావచ్చు, లైట్ మ్యూజిక్. నాకు లైట్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఇది కూడా అయిపోయింది. దీని మీద ఇది పూయాలి. ఓకే, సో బియ్యం పిండి, డాల్డా రెండు కలిపి పేస్ట్ తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా, సో దీన్ని మరి చపాతీలో ఒత్తుకొని దాని మీద నీట్గా రబ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక ఒత్తుకున్నది ఉంది కదా, అది కూడా దాని మీద పెట్టాలి. ఓకే, ఐ మీన్ రెండింటి మధ్యలో మనకి బియ్యం పిండి, డాల్డా పేస్ట్ మనము కలుపుకోవాలి. దాన్ని మనం ఫోల్డ్ చేయాలా? చేపలాగా చుట్టాలి. ఓకే, ఇలా చేపలాగా చుట్టిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలా? మీరు పాట పాడుతా అన్నారు, ఇంతవరకు పాడలేదు. మరువలేను మరువలేను బృందావన మధుర గాథ, మరువలేను మాధవా అవధిలేని విరహ బాధ, మరువలేను మరువలేను. మిమ్మల్ని మేము మరవలేమండి, ఎందుకంటే అంత చక్కటి వంటకాలు మాకు పరిచయం చేస్తున్నారు. స్వీట్. ఈ పాట వెనకాల ఒక చిన్న ఇది ఉంది. అవునా? ఇది మా పెళ్లి చూపుల పాట. వినగానే మా ఆయన ఫ్లాట్ అయిపోయారు. అయ్యో, ఎక్కడున్నారండి? ఏజీస్ ఆఫీస్ లో ఉన్నారా ఏంటి? మీరు వింటూ ఉన్నారా, వినట్లేరా? చూసారా మీ గురించి ఎంత బాగా చెప్తున్నారో. ఓకే ఓకే ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి. సో ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న ముక్కలు మళ్ళీ ఒత్తాలి. ఓకే, అంటే ఏ సైజులో ఒత్తుకోవాలి? చిన్న పూరి సైజులో. పూరి సైజులో. ఓకే, సో మంచి పాట పాడి వినిపించారు. అసలు పెళ్లి చూపుల్లో పాట అనగానే అప్పుడెప్పుడో, ఐ మీన్ చాలా రోజులైంది విని. ఎప్పుడో అంటే ఇప్పటికి కూడా పాడొచ్చేమో తెలియదు, కానీ నేను విని చాలా రోజులైంది. మీ అత్తగారు మిమ్మల్ని ఏమైనా అడిగారు అప్పుడు? అడగారా? విజయలక్ష్మి గారు, మీరు ఏమైనా అడిగారా అప్పుడు మీ కోడల్ని? యాక్చువల్లీ నేను పెళ్లి చూపులకు వెళ్ళలేదా మీరు? ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. ఎవరెవరు వెళ్ళారు? మా అక్క వాళ్ళందరూ వెళ్ళారు. ఓకే, మా అమ్మాయిలు ఇద్దరు వెళ్ళారు. ఓకే, మళ్ళీ ఒక రోజు నా కోసం పిలుచుకొచ్చినారు ఇంటికి. అవునా? ఓకే, పెళ్లి కాకముందే మీ ఇంటికి వచ్చేస్తారా? ఇక్కడ కాదు, మా అక్క వాళ్ళ ఇంటికి. ఓకే ఓకే, ఆ రోజు చూసినాను, పాట పాడింది. పాట పాడింది. నచ్చిందా? పాట నచ్చిందా? నచ్చింది. ఇలా పూరి లాగా చేసుకోవాలి. మధ్యలో హోల్స్ పెడితే బాగా కాలుతుంది. ఓకే, తీసి పక్కన పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందాక చక్కెరని పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద చల్లుకోవాలా? సో వాటిలో మనకు హోల్స్ పెడితే ఈజీగా మనకి ఫ్రై అవుతుంది అది. ఇప్పుడు చక్కెర పోసుకోవాలి దాని మీద. సో వేసేస్తున్నారా? 5th వన్ కూడా అంతే, చాలా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా. సో నీకు చాలా కష్టమైన పని చేస్తున్నా, చక్కెర పోస్తున్నాను దీని మీద.
ఓకే, అయిపోయిందండి. నా చల్లే కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. సో లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉందో. పదరపేణి స్వీట్ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. యా, మరువలేను మరువలేను. ఆహా, ఇంత బాగుందండి. అసలు మీ స్మైల్ లాగానే స్వీట్ కూడా చాలా టేస్టీగా స్వీట్గా ఉంది. ఇదండి కర్ణాటక స్పెషల్ పదర్పేణి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. పదరపేణి, దీనికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, బియ్యం పిండి, చక్కెర పొడి, డాల్డా, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: బియ్యం పిండి, డాల్డా వేసి బాగా మిక్స్ చేసుకుని ఓ పేస్ట్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె, డాల్డా వేసి వేడి చేయాలి. ఈలోపు మైదా పిండిని చపాతీల్లా చేసుకుని దానిపైన బియ్యం, డాల్డా పేస్ట్ ని బాగా స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఇంకో చపాతీ కూడా వేసి చపాతీలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలను పూరీలా చేసుకుని నూనెలో వేయించి ఓ ప్లేట్లోకి తీసుకుని రెండు వైపులా చక్కెర పొడి చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, పదరపేణి తయారు. ప్రతిమ గారు, విజయలక్ష్మి గారు, ఎక్సో మీ ఇంటి వంటలో కర్ణాటక స్పెషల్ ఐటమ్స్ వాంగీబాత్, పదరపేణి మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ ఎక్సో మీ ఇంటి వంట. థ్యాంక్ యూ అండి.